గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఉన్న ప్లేస్ మల్లెపల్లిలో ఉన్న లింగ ఇడ్లీ. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా ఒక ఊర్లో ఒకటి ఫేమస్ ఉంటుంది. ఆత్రేయపురంలో పూతరేకులు ఫేమస్, అండ్ కాకినాడలో కాజా ఫేమస్. అలాగే మనకి మల్లెపల్లిలో లింగ ఇడ్లీ అంత ఫేమస్. ఇది యాక్చువల్గా ఈ ఊర్లో వరకు తెలుసు, కానీ బయట ఊర్లోకి మాత్రం తెలిసింది మాత్రం సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గారు మాకు చెప్పారనమాట. ఇక్కడ లింగ ఇడ్లీ చాలా బాగుంటుంది అండ్ చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీ అయితే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అని చెప్పేసి. సో అప్పటి నుంచి చాలా మంది యూట్యూబర్లు వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు, క్రియేటర్స్ వచ్చారు, చాలా మంది చాలా వీడియోస్ చేశారు, కానీ ఎవరి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పలేదు. కానీ ఈ వీడియోలో మాత్రం అన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నాం. మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ టైమింగ్స్ ఏంటి, ఫుడ్ ఏమేమి ఉంటాయి, అండ్ చట్నీ టేస్ట్ ఎలా ఉంది, ఇలాంటి వివరాలన్నీ పూర్తిగా చెప్తాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐటీ. సో ఈ రోజు మనం వచ్చాం కదా లింగ ఇడ్లీకి. సో ఇక్కడ మనం 2 ప్లేట్లు తీసుకున్నాము. ఒకటి వచ్చేసరికి ఇడ్లీ, ఒకటి వచ్చేసరికి వడ. 2 ప్లేట్లు తీసుకున్నాము. సో ఒక్కోటి టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో. యాక్చువల్గా ఫస్ట్ ఇడ్లీ చూద్దాము. ఇడ్లీ తిన్నామంటే ఇక్కడ బాగా ఇడ్లీ బాగా ఫేమస్ అన్నారు ఎవరు అడిగినా కానీ. సో చూసి చెప్తాం ఎలా ఉందో. యా, నిజంగానే బాగుంది. యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా సింగర్ రాహుల్ గారు, మల్లెపల్లిలో లింగ ఇడ్లీ చాలా ఫేమస్, అది కూడా చట్నీ చాలా బాగుంటుంది అని చెప్పారు. సో ఇడ్లీ అయితే మాత్రం నోట్లో వేసుకొని కరిగిపోయింది అన్నారు. నిజంగానే నోట్లో వేసుకొని నిజంగానే కరిగిపోతుంది. ఇప్పుడంటే ఇడ్లీ వడ అమ్ముతున్నారు, కానీ ఒకప్పుడు అయితే ఇడ్లీ వడ దోశ కూడా అమ్మేవాళ్ళంట. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి చూస్తున్నారు క్రౌడ్ ఎలా ఉంది. ఇడ్లీ వడకి ఎంతమంది ఉన్నారు. ఒకప్పుడు దోశ అమ్మినప్పుడు అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంతా అయిపోయిందని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఆ దోశ ఏదైతే ఉందో దాన్ని ఆపేశారని చెప్పారు. ఓకే, ఇప్పుడైతే మాత్రం మనకి ఓన్లీ ఇడ్లీ వడ మాత్రమే దొరుకుతుంది. సో ఇడ్లీ టేస్ట్ అయితే చూసాం కదా, నెక్స్ట్ వడ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు వరకు ఇడ్లీ ట్రై చేసాం కదా, సో ఇప్పుడు వడ ట్రై చేద్దాము. సో దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. యా, చాలా బాగుంది, సూపర్ ఉంది. యాక్చువల్గా మనకి ఇడ్లీ మనకి చెప్పారు కదా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందని. యాక్చువల్గా వడ కొంచెం అలా లేదు. యాక్చువల్గా కొంచెం ఇది మనకి ఆయిల్లో అది ఫ్రై చేస్తారు కదా, కొంచెం గట్టిగా ఉంది, కానీ తింటుంటే మెత్తగానే ఉంది. మనం ఇందాక అలా మాట్లాడుకున్నాం కదా ఒక రేట్స్ గురించి, అండ్ అసలు ఇక్కడ దోశ కూడా ఉంటుందని. ఇప్పుడు ఇంకో విషయము టైమింగ్స్ మాట్లాడుకుందాం. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6:30 నుంచి ఓపెన్లోనే ఉంటుంది. యాక్చువల్గా 7 నుంచి కొంచెం క్రౌడ్ అది వస్తున్నారు అనమాట. సో మీరు 7కి వస్తే ఇక్కడ అవైలబుల్గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్రౌడ్ మరి కొంచెం ఎక్కువగా ఉంది. కొంచెం మీరు తొందరగా వస్తే ఇక్కడ మీకు తినడానికి కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు వడ ఎంత బాగుందంటే అసలు ఆ దోశ ఎలా ఉంటుందని అనుకుంటేనే ఒక ఇదిగా ఉంది. సో అది ఉన్నప్పుడు కూడా వస్తే బాగుండేది అనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్లో పెట్టేటప్పుడు ఒక 15 రూపీస్ అంతా ఉందంట. ఇప్పుడు మాత్రం కొంచెం 40 రూపీస్ చేశారు. గ్యాస్ రేట్లు కూడా కొంచెం పెరిగినాయి కదా, దానివల్ల ఇంక్రీజ్ చేశారని చెప్తున్నారు. టేస్ట్ కూడా కొంచెం ఇంతకుముందు కొంచెం స్పైసీగా కొంచెం కారంగా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కొంచెం స్పైసెస్ తగ్గినాయి అన్నారు. యాక్చువల్గా నేను కూడా ఒకసారి చెప్తాను, రివ్యూ కూడా తీసుకున్నాం కాబట్టి కుదిరితే నేను కూడా ఓనర్ గారికి చెప్తాను ఇంత ముందు కంటే కొంచెం స్పైసెస్ తగ్గిందని. కానీ క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గట్లేదు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళే వచ్చి మరీ తిన్నారు. రిపీటెడ్ కస్టమర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సో మనం టేస్ట్ చెప్పాము అండ్ టైమింగ్ చెప్పాము, అండ్ ఫైనల్గా మిగిలింది అడ్రస్ ఒకటే. గూగుల్ మ్యాప్స్లో మనం లింగ ఇడ్లీ అని కొడితే సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. మేము కూడా అలాగే సెర్చ్ చేసి వచ్చాము. లేదంటే మనకి ఇక్కడ మల్లెపల్లిలో ఎవరు అడిగినా కానీ ఇది చాలా ఫేమస్ అని చెప్పా కదా, ఇక్కడ మల్లెపల్లి ఎవరు అడిగినా లింగ ఇడ్లీ అంటే చెప్పి మీకు పూర్తి అడ్రస్ చెప్పేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇదే కాకుండా దీని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి చూసి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. నేను ఇప్పటికి చాలా టిఫిన్స్ ట్రై చేసాము, అండ్ మొన్న వచ్చేసరికి బ్రాహ్మణ నైవేద్యం ట్రై చేసాము, అక్కడ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నిన్న వచ్చేసరికి కుమారాంటి ట్రై చేసాము ఫుడ్, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇదే కాకుండా మరి చిట్టి పూరీలు అని చెప్పేసి 40 రూపీస్కి అది కూడా ట్రై చేసాము. సో వీటి యొక్క వీడియో లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి కూడా చూడండి, అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఇడ్లీ అండ్ వడ టేస్ట్ చేసాం కదా, మనకైతే సూపర్ ఉంది. సో ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి టేస్ట్ ఎలా ఉంది, ఇంతకుముందు కంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏమన్నా ఉందా, ఆ రేట్కి ఇంతకుముందు 15 ఉంది ఇప్పుడు 40 ఉంది కదా, దానికి వర్తా కాదా అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? సురేష్ నా పేరు. ఓకే, ఇక్కడ లింగయ్య ఇడ్లీ టిఫిన్ సెంటర్ ఉంది కదా, సో ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేశారా? చాలాసార్లు ట్రై చేస్తాను, ఇక్కడ చాలా బాగుంటాయి టిఫిన్. ఓకే. సో నేను ఇక్కడే ఉంటాను కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, చిన్నప్పటి నుంచి అన్నారు కదా, ఎప్పుడు నుంచి తిన్నారు ఇక్కడ? నేను మ్యాక్సిమం 15 years నుంచి ఇక్కడే తింటున్నాను. ఓకే, అప్పుడు ఎంత ఉంది రేటు? అప్పుడు నేను తిన్నప్పుడు 15 rupees అలా ఉండే. ఓకే, ఇప్పుడు ఇప్పుడు 40 rupees ఉంటుంది. 15 to 40. 40. ఇక్కడ మామూలుగా ఫుడ్ ఏమేమి దొరుకుతాయి ఐటమ్స్? మామూలుగా ఇడ్లీ వడ దొరుకుతుంది అంతే. ఈ దోశ, పూరి దోశ అలాంటివి ఏముంటాయి. ఇడ్లీ చాలా ఫేమస్ ఇక్కడ. ఫేమస్ అని ఎప్పుడు తెలిసింది మీకు మామూలుగా? మాకు ముందు నుంచే ఫేమస్. రీసెంట్గా ఇప్పుడు రీల్స్ వస్తున్నాయి కాబట్టి అందరికీ స్ప్రెడ్ అయినాయి. సో Okay. మాకు ముందు నుంచి ఇక్కడ స్పెషల్ అని తెలుసు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్కారం బాబాయ్. ఏం పేరు? నా పేరు రమేష్. ఓకే, నేనేది ఇప్పుడు లింగయ్య ఇడ్లీ తిన్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడంటే తిన్నారా ఇది? తిన్నాము 1-2 సార్లు. ఇక్కడ చట్నీ ఫేమస్ అంట కదా, చట్నీ ఎలా ఉంది? చట్నీ కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా? వడ ఎప్పుడైనా ట్రై చేశారు మీరు? వడ కూడా తిన్నాము. ఆ. కాకపోతే ఇడ్లీ చేంజ్ అయింది కదా, ఆ? ఇడ్లీ కొద్దిగా టేస్ట్ మారింది. ఇంతకుముందు కంటే కొంచెం మారిందా? ఓకే, చట్నీ మరి? చట్నీ అయితే అదే ఓకే, చట్నీ అంతే ఉంది కానీ ఇడ్లీ కొంచెం టేస్ట్ మారింది. ఇది చాలా ఫేమస్ అని తెలుసా నీకు? యూట్యూబ్లో రీల్స్లో కానీ వస్తాయి వీడియోస్ అని తెలుసా? అవి అయితే మేము చూడలేదు కానీ కాకపోతే చాలా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? సతీష్. సతీష్. ఓకే, ఇక్కడ లింగయ్య ఇడ్లీ ట్రై చేయడానికి వచ్చారు కదా, ఎలా ఉంది మీకు? మీకు ఎలా తెలుసు ఇక్కడ ఇది ఉన్నట్టు షాపు? రీల్స్లో చూసి రీల్స్లో చూసి వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? అప్పుడు ఎలా అనిపించింది? బాగా టేస్ట్ అయితే బాగుంది. ఓకే, చాలా మంది అప్పటికి ఇప్పటికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంది అంటున్నారు. ఏమైనా డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? లైట్గా లైట్గా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది అంట. ఓకే, చట్నీ టేస్ట్ బాగా తగ్గిందా లేకపోతే ఇడ్లీ టేస్ట్ ఏమన్నా? చట్నీ చట్నీ టేస్ట్ కొంచెం తగ్గింది. సో వడ ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, వడ ఇప్పుడు ఇడ్లీ తినేవాళ్ళు. ఇడ్లీ. ఓకే, ఇక్కడ రేట్స్ ఎంత ఉన్నాయి? 40 ప్లేట్. ఎన్ని ఇడ్లీలు వస్తాయి? 2. ఓకే, ఓకే, ఇడ్లీ 20 రూపాయలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? రాహుల్. మీరు ఎలా వచ్చారు? మామూలు ఇక్కడ ఏరియానా లేకపోతే రీల్స్ చూసి వచ్చారు? ఇక్కడనే అన్న, మాది ఇక్కడనే ఏరియా. ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ అంటే నేను ఫ్రీక్వెంట్గా ఏం ట్రై చేయలేదు, 3-4 times ట్రై చేసిన అంతే. బాగుంటుంది. బాగుంటుందా? చట్నీ బాగుంటుంది బ్రో. చట్నీ బాగుంటుందా? ఇక్కడ మనకి వడ ఇడ్లీ రెండు ఉంటాయి కదా, రెండిట్లో ఏది బాగుంటుంది? ఇడ్లీయే బ్రో. ఇప్పుడు మరి చాలా మంది ఏం చెప్తారంటే చట్నీ టేస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎంత ముందు కంటే ఇప్పుడు కొంచెం తగ్గింది అని, దానికి మీరేం చెప్తారు? అవును బ్రో, కొద్దిగా లైట్గా తగ్గింది. అంటే ఎలా? కొంచెం స్పైసీ లెవెల్ అనేది తగ్గింది. కొంచెం ఓకే, కొంచెం స్పైసీ ఉంటే టేస్ట్ స్పైసీ ఉండే, ఇప్పుడు కొంచెం నార్మలైజ్ చేసినారు. ఓకే, మీరు ఎంత ముందు అన్నారు కదా, అప్పుడు ఎంత ఉండేది రేటు? అప్పుడు 25 ఉండే బ్రో, ఇప్పుడు ఇప్పుడు 40. ఓకే, అది అప్పుడే ఎంత ముందు అంటే ఇప్పుడు ఎన్ని రోజుల క్రితం? అది 2-3 years బ్యాక్. 2-3 years బ్యాక్ 25, ఇప్పుడు 40 చేశారు. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, ఏం పేరు? శేఖర్. శేఖర్. ఓకే, ఇప్పుడు మీరు లింగయ్య ఇడ్లీ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? From the past 20 years, I am trying to. ఓకే, 20 years నుంచా? ఓకే, అప్పుడు ఎంత ఉండేది రేటు? అప్పుడు ఎంత ఉండేది ప్రైస్? 15 rupees. 15 రూపీసా? 1.5. 1.5. ఇక్కడ స్టార్టింగ్ 15 రూపీస్ స్టార్ట్ చేశారు. ఓకే, అప్పటికి ఇప్పుడు కూడా ట్రై చేస్తారు కదా, అప్పటికి ఇప్పుడు టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఏం లేదా? ఇక్కడ ఓన్లీ లింగయ్య ఇడ్లీ ఫేమస్ అంటారు, మీరు వడ కూడా తింటారు కదా, ఇక్కడ ఇడ్లీ బాగుంటుందా వడ బాగుంటుందా? Both are equal. రెండు బాగానే ఉంటాయా? ఇక్కడ చట్నీ బాగా ఫేమస్ అంటున్నారు. ఇక్కడ చాలా మంది చట్నీ ఇంత ముందు కంటే కొంచెం తగ్గింది టేస్ట్ అన్నారు. ఏం లేదు. ఏం లేదు, సేమ్ టేస్ట్ ఉన్నది. సేమ్ టేస్ట్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా ఇవాళ వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.